ఫిబ్రవరి కూడా ముగియక ముందే ఎండలు మండిపోతున్నాయి. దీనితో పాటు అగ్ని ప్రమాదాలు కూడా పెరిగిపోతున్నాయి. నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 44 అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఇక హైదరాబాద్ లో ఎండాకాలంలో సగటున రోజుకు 7 అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. హైదరాబాద్ లోని అత్తాపూర్లో జరిగిన ప్రమాదంలో 6 ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ కాచిగూడ రిలయన్స్ డిజిటల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఇక పరిశ్రమల విషయానికి వస్తే నిల్వ చేస్తున్న రసాయనాలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. చిన్నపాటి షార్ట్ సర్క్యూట్ జరిగినా రసాయనాలకు మంటలు అంటుకొని అవి భారీగా ఎగిసిపడుతున్నాయి. గతేడాది 2 ప్రమాదాల్లోనే 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడంతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్తున్నారు అధికారులు. చాలా భవనాల్లో ఫైర్ సేఫ్టీ పరికరాలున్నా అవి పనిచేయడం లేదని తెలుస్తోంది. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా హాస్పిటళ్లు, స్కూళ్లు, కాలేజీలు, షాపింగ్ మాల్స్ స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులోనూ కొనసాగుతాయని చెప్తున్నారు. నిబంధనలు పాటించకపోతే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదంటున్నారు. హైదరాబాద్ లో నిబంధనలు పాటించని వందలాది భవనాల యజమానులకు నోటీసులు జారీ చేశారు అగ్నిమాపక శాఖ అధికారులు. 1860 పాఠశాలలు, 489 హాస్పిటళ్లు, 212 హాస్టళ్లు, 250 ఫంక్షన్ హాల్స్, 451 షాపింగ్ మాల్స్, 183 హోటళ్లు, లాడ్జీలు, బార్లకు నోటీసులు ఇచ్చారు. అగ్ని ప్రమాదాలు జరిగినా తొందరగా నివారించేందుకు ఫైర్ సేఫ్టీ పరికరాలు ఉపయోగపడతాయి. ముఖ్యంగా మంటలు చల్లార్చేందుకు నీరు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. బిల్డింగ్ ప్రాంగణంలో 50,000 లీటర్ల గ్రౌండ్ లెవెల్ ట్యాంక్ నిర్మించాలి. అలాగే 10 నుంచి 25,000 లీటర్ల కెపాసిటీతో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించాలి. కింది నుంచి పై వరకు బిల్డింగ్ అంతా వాటర్ సప్లై కోసం పైపులు వేయాలి. స్మోక్ డిటెక్టర్లు, స్ప్రింక్లర్లు, ఫైర్ అలారం సిస్టమ్ ఏర్పాటు చేయాలి. రోజు రోజుకు అగ్ని ప్రమాదాలు పెరిగిపోతుండటంతో అగ్నిమాపక శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎప్పటికప్పుడు స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. ప్రమాదాలు జరగకుండా ప్రజలను అప్రమత్తం చేస్తున్నామంటున్న ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్తో రవికిరణ్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్లో ఫైర్ యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి. రీసెంట్గా నిన్న అత్తాపూర్లో కూడా ఓ గోదాంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగి అందులో పనిచేస్తున్న కార్మికులు 6 సజీవ దహనం కావడం జరిగింది. ఆ సంఘటన మన ముందుకే తాజాగా కాచిగూడలో కూడా రిలయన్స్ డిజిటల్ కూడా ఈ ఉదయం ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అంటే రీసెంట్గా హైదరాబాద్లో ఎక్కువ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే ఎండాకాలం కూడా రావడంతో ఫైర్ సేఫ్టీ విషయంలో ఫైర్ సేఫ్టీ ఫైర్ సంబంధించిన అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు, దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియజేసేందుకు ఫైర్ అధికారులు మనతో ఉన్నారు. వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎండాకాలం వస్తుంది, రీసెంట్గా కూడా చూసుకుంటే కొన్ని అగ్ని ప్రమాద సంఖ్య కూడా పెరుగుతుంది. ఫైర్ సేఫ్టీ విషయంలో ఎలాంటి వాళ్ళకు బిల్డింగ్స్ ఓనర్స్ కానీ కాలేజీ వాళ్ళకు కానీ ఎలాంటి సూచనలు చేస్తుంటారు? ముందుగా మనం ఇక్కడ తీసుకున్నట్టయితే ఎక్కువ అగ్ని ప్రమాదాలు ఎలక్ట్రికల్ ఆర్జిన్తో జరగడం జరుగుతుంది. ఎందుకంటే సమ్మర్ వచ్చినప్పుడు అందరూ ఏసీలు బాగు చేయించుకోవడము, తర్వాత కొత్త ఏసీలు ఫిట్ చేయించుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించిన వోల్టేజ్ కూడా ఇంట్లో చెక్ చేసుకోవాలి. మనం ఫస్ట్ ఇల్లు కట్టినప్పుడు అంత వోల్టేజ్ ఉండదు. కొత్త ఎక్విప్మెంట్ కొత్త పెట్టినప్పుడు ఎక్కువ అవుట్పుట్ ఉందా లేదా తెలుసుకోవాలి. ఈ ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్స్, తర్వాత ఈ సర్వర్ రూమ్లు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫైర్ సేఫ్టీ మెజర్స్ పాటించాలి. అప్పుడు అగ్ని ప్రమాదాలు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు చాలా వరకు స్కూల్స్ కానీ కాలేజీలు కానీ సినిమా హాలు, ఈ షాపింగ్ మాల్స్లో కూడా ఫైర్ సేఫ్టీ ఎక్కువ పాటించడానికి కూడా ఒక ఆరోపణలు ఉన్నాయి. నో మా సంబంధించినంత వరకు అన్నిటికీ మా రూల్స్ ప్రకారం ఉన్న వాటికి అన్నిటికీ డీజీ గారు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. వీటిని రెన్యువల్ కూడా చేయడం జరుగుతుంది. అప్పుడప్పుడు సర్ప్రైజ్ చెక్ కూడా చేస్తున్నాము. అవేర్నెస్ ప్రోగ్రామ్ చాలా వరకు చేస్తున్నాము. కాకపోతే
ప్రతి ఒక్క బిల్డింగ్ యజమాని కూడా విధిగా వాళ్ళ కర్తవ్యంగా భావించి ఫైర్ సేఫ్టీ మెజర్ తీసుకోవాలని మేము కూడా ప్రతి వారం అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పడడం జరుగుతుంది. ముఖ్యంగా ఆసుపత్రులు, స్కూళ్ళలో కూడా మేము ఎవ్రీ శుక్రవారం దాన్ని టార్గెట్ చేయడం జరుగుతుంది. అంటే ఎలా ఉంటుంది సార్? అంటే చాలా వరకు 3-4 బిల్డింగ్స్ కట్టిన వాళ్ళు కూడా ఫైర్ సేఫ్టీ విషయంలో మీకు ఒక అప్లికేషన్ ఇస్తారు, తర్వాత వాళ్ళు అక్కడ వేరే విధంగా ప్రాసెస్ బిల్డింగ్స్ అనుకున్న దానికన్నా ఎక్కువ నిర్మాణించి ఫైర్ సేఫ్టీ. ఎప్పుడు కొత్త బిల్డింగ్లలో ఇటువంటి ప్రమాదాలు జరగడం లేదు. బిల్డింగ్స్ ఓల్డ్ అయినా కొద్దీ ఇటువంటి ఎలక్ట్రికల్ ప్రమాదాలు జరగడం మనం చూస్తున్నాము. వాళ్ళకు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నాము. అలారం సిస్టమ్, తర్వాత ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్ యాజ్ పర్ నేషనల్ బిల్డింగ్ కోడ్ పెట్టుకోవాలని మేము కోరుతున్నాము. వాళ్ళకు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నాము. అనుకోకుండా ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ఇమీడియట్గా ఫైర్ కంట్రోల్ రూమ్కు ఇన్ఫర్మేషన్ అందించి తగు సహాయం ఇమీడియట్గా తీసుకోవాలి. వితిన్ 1 minute అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ జరుగుతుంది. కాబట్టి అబ్జర్వ్ చేయాలి, అలారం సిస్టమ్ పెట్టుకోవాలని కూడా మేము ప్రతి యజమాని కోరుతున్నాము. అలా చేయని పక్షంలో మేము మా యొక్క ఉన్నతాధికారుల ఆదేశానుసారం వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. చాలా కేసులు కూడా కోర్టులలో పెండింగ్లో ఉన్నాయి. మీరు తనిఖీలు చేస్తుంటారా? ఇప్పుడు చాలా వరకు కొందరు పాటిస్తుంటారు రూల్స్, కొందరు పాటించారు. ఎందుకంటే ఎండాకాలం వస్తుంది, ఎక్కువ ఫైర్ యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. తనిఖీ చేస్తున్నాం, తగు సూచనలు ఇస్తున్నాము. బట్ ఏంటంటే మహానగరం కదా, ఇది చాలామందికి ఎక్కువ మేము పాంప్లెంట్స్తోని, తర్వాత పేపర్లతోని, మీడియా ద్వారా ఎక్కువ అలర్ట్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ స్కూల్స్, హాస్పిటల్, షాపింగ్ మాల్స్. స్కూల్స్, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్లో మా యొక్క ఇన్స్పెక్షన్ ప్రొసీజర్లు ఉన్నాయి. అన్నిటికీ తగినంత తీసుకుంటున్నాము. కాకపోతే అగ్నిప్రమాదాలు అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. దాంతో మన ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని తగ్గించినప్పుడే దీని యొక్క ఉద్దేశం నెరవేరుతుందని నేను భావిస్తున్నాను. మెయిన్గా ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి సార్? ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు మనం చూసుకోవచ్చు రిలయన్స్ డిజిటల్లో ఇక్కడ ఫైర్ సేఫ్టీ ఉన్నా కానీ అవి టైంకి వచ్చేసరికి పనిచేయడం లేదు. మెయిన్గా మనం ఫైర్ అగ్ని ప్రమాదం జరగకుండా ముందు మన దగ్గర ఎలక్ట్రికల్ ఇన్స్టలేషన్స్ కానీ, అవి కానీ, ఎక్స్టింగ్విషర్స్ కానీ ఏర్పాటు చేసుకోవాలి. అగ్నిప్రమాదం జరిగినప్పుడు గుర్తించడానికి అలారం సిస్టమ్ కూడా ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత అగ్నిప్రమాదం సంబంధించిన మన దగ్గర ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ ఉందా లేదనేది కూడా ఇంపార్టెంట్ ఇష్యూ ఉన్నది. దాని యొక్క బిల్డింగ్కి సంబంధించి వాళ్ళకి ఎన్ఓసి ఇచ్చినప్పుడు కానీ, లేకపోతే మా దగ్గరకు వచ్చినప్పుడు కానీ మేము వాళ్ళకు చెప్పడం జరుగుతుంది ఏమేమి తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు. అగ్ని ప్రమాద సంబంధించిన పరికరాలు ఇన్స్టాల్ చేయడంగానే కాదు, వాటిని సరైన సక్రమంగా పనిచేస్తున్నా లేదా చెక్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రతి బిల్డింగ్ యజమాని మీద ఉంది. దాని గురించి కూడా మేము ప్రతి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, ఇటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ మేము వాళ్ళకు చెప్పి వాటిని అలర్ట్ చేయడం జరుగుతుంది. రెండోది ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చేయనప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కోర్టులో కేసు చేయడం కానీ, ప్రాసిక్యూషన్ చేయడం జరుగుతుంది. మొత్తం ఫైర్ సేఫ్టీ విషయంలో రూల్స్ పాటించకుంటే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం, కేసులు కూడా నమోదు చేసి వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకున్నట్టు కూడా ఫైర్ సిబ్బంది చెప్తున్నారు.